మన రాజ్యాంగాన్ని అర్థం చేసుకోకుండా మన సామాజిక పరిస్థితుల గురించి మాట్లాడలేమని రిటైర్డ్ కలెక్టర్ ఇందుపల్లి శామ్యూల్ ఆనంద్ కుమార్ అంటున్నారు. తాడేపల్లి సుందరయ్య నగర్లో సోమవారం జరిగిన నియోజకవర్గ క్రైస్తవ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వివరాలు వీక్షిద్దాం. మతపరమైన అపార్థాలు పెరిగిపోతున్న ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగంను చదవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రిటైర్డ్ కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్ అన్నారు. తాడేపల్లి సుందరయ్య నగర్లో సోమవారం ఏర్పాటైన నియోజకవర్గ పాస్టర్స్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమావేశంకు స్వర్ణ దీపిక మాసపత్రిక సంపాదకులు బెల్లంకొండ శివాజీరాజు అధ్యక్షత వహించారు. గతంలో గుంటూరు జిల్లా కలెక్టర్గా పనిచేసిన ఆనంద్ కుమార్ మాట్లాడుతూ భారతదేశంలోని అన్ని మతాలు సమానమే, ఏ మతమో ఇతర మతాల కన్నా ప్రాధాన్యత కలిగి ఉండదని అన్నారు. 25వ అధికరణ ప్రకారం దేశంలోని ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చునని, ఆయా ధార్మిక సంస్థలను స్థాపించుకోవచ్చునని అన్నారు. ఇటువంటి ప్రాథమిక విషయ పరిజ్ఞానం అన్ని మతాల వారికి అవసరమని ఆనంద్ కుమార్ అన్నారు. అదేవిధంగా సాంస్కృతిక విద్యా హక్కులు కూడా అందరికీ సమానమే అన్నారు. అనంతరం పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పలగాని తిమోతి రాజ్యాంగ పీఠిక పాఠ్య భాగాల ప్రతులను హాజరైన వారికి పంపిణీ చేశారు. ఇంకా ఈ సమావేశంలో వివిధ క్రైస్తవ సంఘాలకు చెందిన కెకే రవికుమార్, ఏవిఎస్ మణి, డగ్లస్, జోసెఫ్, సన్నికంటి మోసెస్, సిహెచ్ బోస్, కె చిన్నభూషణం, పులి బోయాజ్ తదితరులు పాల్గొన్నారు. మనలాంటి వారికి, అణగారిన వర్గాల వారికి, వెనకబడిన వర్గాల వారికి, దళితులకి అందరికీ కూడా రాజ్యాంగంలో మనకి ఎటువంటి హక్కులు మన భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పొందుపరిచారో మనందరికీ తెలిసి ఉండాలి. మనందరం తెలుసుకోవాలి. మనం తెలుసుకొని ఫస్ట్ మన ద్వారా వేరే వాళ్ళకి తెలియపరచాలి. మన ప్రాథమిక బాధ్యత, మన ప్రాథమిక బాధ్యత అది. మనం చదువుకున్న వాళ్ళంగా, తెలిసిన వాళ్ళంగా, హక్కుల గురించి ఆలోచించే వాళ్ళంగా మన ప్రాథమిక బాధ్యత అది. కాబట్టి అది మీరు అందరూ చేపట్టాలి. ఇప్పుడు వరకు చదవకపోతే రాజ్యాంగం ఇవాళ కొనుక్కోండి. తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ ప్రతి కొనుక్కోండి, చదవండి దాన్ని. సో ప్రాథమిక హక్కులు అంటే అర్థం ఏంటంటే హక్కు. రాజ్యాంగం మనకు హక్కు ఇస్తుందంటే ఆ హక్కుల్ని సాధించుకోవడానికి న్యాయస్థానాలు ఉన్నాయి. నా హక్కుకి భంగం కలిగితే నా హక్కుకి భంగం కలిగింది అని మనం న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. అది ఆర్టికల్ 32 మనకి ఆ హక్కు. కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటారు దాన్ని. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని ఎవరైనా హరిస్తే, ఎవరైనా మన హక్కులకి భంగం కలిగిస్తే మనం ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని మనం సాధించుకునే హక్కు కూడా అందులో భాగంగా ఉంది, కాన్స్టిట్యూషన్లో భాగంగా ఉంది. దట్ ఈస్ కాల్డ్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఆ హక్కు ఉంది కాబట్టి అందుకే వాటిని ప్రాథమిక హక్కులు అన్నారు. ప్రాథమికంగా ఇచ్చిన మనకి హక్కులు. ఈ దేశంలో ప్రతి పౌరుడికి, పుట్టిన ప్రతి పౌరుడికి ఇక్కడ నివసించే హక్కు, ఎక్కడికైనా వెళ్ళి నివసించే హక్కు, ఏ మతాన్నైనా విశ్వసించే హక్కు, ఏ మతాన్నైనా ప్రచారం చేసుకునే హక్కు, ఏ మతాన్నైనా ప్రాక్టీస్ చేసుకునే హక్కు మనకి వాళ్ళ ఆర్టికల్ 25 కల్పిస్తూ ఉంది. ఆర్టికల్ 25 అనేది ఫండమెంటల్ రైట్స్లో ఒక భాగం. దానికంటే ముందుగా ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 32 వరకు, 30 వరకు మనకి ఇవాళ ప్రాథమిక హక్కుల గురించి రాజ్యాంగం చెప్తా ఉంది. ఈ ప్రాథమిక హక్కులు చదవండి. కనీసం ఒక మంచి పుస్తకం కొనుక్కుంటే అందులో ప్రాథమిక హక్కులు, దానికి ఎప్పుడెప్పుడు ఏ విఘాతం కలిగింది, దాన్ని కాన్స్టిట్యూషన్ ఎలా, కోర్టులు ఎలా పరిష్కరించాయి, దాని మీద ఎలాంటి తీర్పులు ఇచ్చాయి అనేది మీకు తెలుస్తుంది క్లియర్గా. ముందుగా చెప్పదలుచుకుంటే నేను వరుసనే వస్తాను, ఎందుకంటే ఈ ఉపోద్ఘాతం అవసరం మనకి. 25, 26, 27, 28 గురించి మాట్లాడుకునే ముందు మనకి అసలు రాజ్యాంగంలో వచ్చినటువంటి మోస్ట్ బేసిక్ రైట్, మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ ఉంది. అది రైట్ టు ఈక్వాలిటీ. అది ఆర్టికల్ 14 ద్వారా మనకు వచ్చింది రైట్ టు ఈక్వాలిటీ. ఆర్టికల్ 14లో ఏముంది? సమానత్వ హక్కు, రైట్ టు ఈక్వాలిటీ. అంటే అర్థం ఏంటంటే ఈ దేశంలో ఉన్న చట్టాలు ఈ దేశ ప్రజలందరికీ సమానమైన రక్షణ కల్పించాలి. అంతేకాకుండా చట్టం ముందు అందరూ సమానులే. చట్టం ముందు అందరూ సమానులే. అలాగే చట్టం అందరికీ సమానమైన రక్షణ కల్పించాలి అనేది ఆర్టికల్ 14 నిర్దేశిస్తుంది. ఆర్టికల్ 15 ఏమంటుంది? ఆర్టికల్ 15లో నో డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, క్యాస్ట్, సెక్స్, ఇంకా కలర్, జన్మస్థలం, ప్లేస్ ఆఫ్ బర్త్, ఇలాంటి వాటిల్లో ఆధారంగా, నీ లింగ ఆధారంగా, లేదా నీ కాస్ట్ ఆధారంగా, నీ రేస్ ఆధారంగా, నీ మతం ఆధారంగా ఎటువంటి వివక్ష ఎవరి మీద చూపించడానికి వీలు లేదు ప్రభుత్వాలు.
ఒకవేళ అలాంటివి చూపించాల్సి వస్తే దానికి కూడా ఒక ప్రొవిజన్ కల్పించింది. ఏంటంటే ఎక్కడైతే అణగారిన వర్గాల కోసం ఈ దేశంలో వెనుకబడిన వర్గాల కోసం రాజ్యాంగంలో ఎలాంటి అఫర్మేటివ్ యాక్షన్ ఉందో దానికి తప్ప మిగతా ఎక్కడా కూడా ఎటువంటి వివక్ష చూపించడానికి అవకాశం ఉండదు అని చెప్తుంది మనకి. కొన్ని ప్రాంతాల్లో ఈ గణమంలో అందరూ హిందువులే, ఇక్కడికి క్రైస్తవులు రావడానికి వీలు లేదని బోర్డులు పెట్టిన సందర్భాలు కూడా కనపడతా ఉన్నాయి మనకి. అదే మొన్న మధ్యప్రదేశ్లో ఒక చోట ఇలా బోర్డులు పెడితే ఆ రోజు హైకోర్టు కూడా, ఆ రాష్ట్ర హైకోర్టు కూడా పీసా యాక్ట్ కింద, పీసా అంటే అది ట్రైబల్స్కి ఇచ్చినటువంటి ఒక యాక్ట్, ఆ యాక్ట్ కింద అది వాళ్ళ కల్చర్ వాళ్ళు పాటించే హక్కు ఉందని చెప్పింది. కానీ అది తప్పు. దాని మీద కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు మన వాళ్ళు. సో ఎక్కడైనా జీవించే హక్కు.